సుహాస్ బాబుది 20 సెప్టెంబర్ 2024 అన్నప్రసన్న డే చూద్దాం. ముందుగా పాలాభిషేకం తీసుకున్నాం. అండ్ ఇప్పుడు బకెట్లోకి గులాబీ రేఖలు అనేది యాడ్ చేసినాం. ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయిల్ తీసుకున్నాం. స్నానానికి ముందు ఆయిల్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. ఇప్పుడు స్నానం పోస్తుంది. ఫస్ట్ అలా మమ్మీ పోస్తుంది పాలాభిషేకం చూడండి. అండ్ ఇప్పుడు పెద్దమ్మ స్నానం చేపిస్తుంది సుహాస్ బాబుకి. స్నానం అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ సుహాస్ బాబు స్నానం అయితే అయిపోయిందండి. ఓకే, ఫైనల్గా సుహాస్ ఈజ్ రెడీ. అండ్ ఇప్పుడు ఉగ్గు ప్రిపరేషన్ చేయడం ఎలా చూద్దాం. ఫస్ట్ వైట్ మినుములు తీసుకొని నానబెట్టుకోవాలి. మిక్స్ చేస్తే డైరెక్ట్ అలా మిక్సీ అయిపోతుంది. వాటర్ అనేది గ్యాస్ పైన పెట్టుకోవాలి. మినుముల పిండి స్మూత్గా ఉండేలా ఇలా కలుపుకోవాలి. ఇందాక ఏదైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ అనేది ఇలా ఎసరు రావాలి. హై ఫ్లేమ్లో పెట్టాక మనకు ఎసరు వచ్చాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా. ఓకేనండి. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక పిండి అనేది కలుపుకున్నామో అంటే మినుముల పిండి, ఆ పిండి అనేది ఇప్పుడు ఈ ఎసరైతే దాంట్లో పోసుకోవాలి. ఓకే, అండ్ ఈ మొత్తం ప్రాసెస్ కానీ ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఓకే, ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు ఆ ఉగ్గు ఏదైతే ఉందో అది మన కొండలుండలు అవుతుంది కలపకుంటే. డైరెక్ట్ మనము గ్యాస్ పైన పెట్టేసి ఖాళీగా కూర్చొని ఉంటా అంటే కుదరదు. ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తే పని అంతా అయినాక రెస్ట్ తీసుకుంటే ఏమి కాదు. కానీ ఇది ఉగ్గు ప్రిపరేషన్ కాబట్టి సో కంప్లీట్ అయిపోయేసరికి దగ్గరుండి మనము చేస్తేనే అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉగ్గు అనేది చిక్కగా అవుతుంది. ఓకే, మనం సరదాగా ఖాళీగా పోయి కూర్చున్నాం అనుకోండి గ్యాస్ పైన పెట్టి, అప్పుడు ఏమవుతుంది, ఉండలు అవుతుంది. మనమే దగ్గరుండి ప్రిపరేషన్ చేయాలి. కలుపుకుంటే మంచిగా చిక్కగా వస్తుంది ఉగ్గు అనేది. ఓకేనా, కంప్లీట్గా ప్రాసెస్ అవ్వడానికి 2-3 మినిట్స్ అనేది కంపల్సరీ పడుతుంది. ఓకే, 5 మినిట్స్ అయినా పడుతుంది. ఆ లోపు మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. ప్రతి ఒక్క అమ్మాయి తల్లి కాబోతుంది అని తెలిసాక ఇది తినచ్చు, అది తినచ్చు, ప్రతి ఒక్కటి తినచ్చు అని అంటారు. కానీ అమ్మ అయ్యాక తన బాబు కోసం ఏది తినాలన్నా కానీ జాగ్రత్త తీసుకుంటుంది అమ్మ. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే మించింది ఇంకా ఏదీ లేదు. సో ఫైనల్గా ప్రేమ అంటే ఇలా ఉంటుంది. మొత్తానికి ఉగ్గు ప్రిపరేషన్ అనేది మనకు కంప్లీట్ అనేది అయ్యిందండి. చిక్కగా అయిపోయింది. ఉగ్గు ఈజ్ రెడీ. ఓకే, ఫస్ట్ సుహాస్ వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు. అండ్ సెకండ్ సుహాస్ వాళ్ళ మమ్మీ తినిపిస్తున్నది. ఇప్పుడు సుహాస్ వాళ్ళ నానమ్మ తినిపిస్తున్నది. అన్నప్రసన్న డే సెలబ్రేషన్ కంప్లీటెడ్ అయిపోయింది గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వెంకీ 127.